దేశ స్వాతంత్ర సమరంలో చెరగని ముద్ర వేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ చంద్రబోస్. చరిత్రలో ధైర్యం, దేశభక్తి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్. ఆయన వర్ధంతి సందర్భంగా కథనం. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ధైర్యం, దేశభక్తి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నారు. 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జన్మించిన సుభాష్ చంద్రబోస్ చిన్ననాటి నుండే దేశభక్తి భావాలతో పెరిగారు. భారత సివిల్ సర్వీస్లో ప్రతిభ కనబర్చినప్పటికీ బ్రిటిష్ పాలనలో ఉద్యోగం చేయడం తన లక్ష్యం కాదని భావించి ఆ పదవిని వదులుకున్నారు. అనంతరం స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన నేతాజీ స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడైన పోరాటం అవసరమని విశ్వసించారు. అనంతరం ఆజాద్ హింద్ ఫౌజ్కు నాయకత్వం వహించి విదేశాల నుండి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారు. జై హింద్, మీరు నాకు రక్తమిస్తే నేను మీకు స్వాతంత్రమిస్తాను అని ఆయన పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో స్వాతంత్ర సమరయోధుల్లో స్ఫూర్తిని నింపాయి. దేశం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన నేతాజీ ఆలోచనలు నేటికి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు విస్తృతంగా అంగీకరించబడినప్పటికీ ఆయన మరణానికి సంబంధించిన అంశాలపై దశాబ్దాలుగా చర్చ కొనసాగుతోంది. నేతాజీ జీవితం భారత స్వాతంత్ర చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక అధ్యాయం. ఆయన చూపిన దేశభక్తి, త్యాగం, పోరాట స్ఫూర్తిని స్మరించుకోవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి.